హైదరాబాద్లో మటన్ మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కంటికి ఇంపుగా నోటికి రుచిగా ఉందని ఎక్కడంటే అక్కడ మటన్ తిన్నారంటే మీ ఆరోగ్యాన్ని మీరు దెబ్బతీసుకున్నట్టే. పలు హోటళ్ల నిర్వాహకులు పాడైపోయిన మటన్ను కలర్ఫుల్గా ఉండి కస్టమర్లకు వడ్డిస్తున్నారు. డేట్ దాటిపోయిన ఆహారాన్ని ప్రజలతో తినిపించి అటు జేబును ఇటు ఆరోగ్యాన్ని గొల్ల చేస్తున్నారు. హైదరాబాద్లో టన్నుల కొద్దీ కూలిన మటన్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకోవడంతో మటన్ మాఫియా వెలుగులోకి వచ్చింది. సెలవు రోజుల్లో కుటుంబంతోనూ స్నేహితులతోనూ బయటకు వెళ్లి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ హోటల్లో తినడానికి ఇష్టపడుతుంటారు కొందరు. అక్కడ దొరికే గుమగుమలాడే బిర్యానీ స్మెల్ను ఎంజాయ్ చేస్తూ రంగురంగుల ఫుడ్ లొట్టలేసుకుంటూ తింటారు. కానీ వాళ్ళు తినేది కుళ్ళిపోయిన మాంసంతో చేసిన బిర్యానీ అని తెలిస్తే ఎలా ఉంటుంది? కానీ ఇది నిజం. హైదరాబాద్లో కొన్ని హోటళ్ల నిర్వాహకులు కుళ్ళిపోయిన మటన్తో ఫుడ్ ఐటమ్స్ తయారు చేసి కస్టమర్లతో తినిపిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో ఏకంగా 12 టన్నుల ఎక్స్పైర్ అయిన మటన్ను అధికారులు సీజ్ చేయడంతో మటన్ మాఫియా వెలుగులోకి వచ్చింది. 8 లక్షల రూపాయల విలువ చేసే మాంసాన్ని ఉత్తరాది రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లలో పెట్టి నగరంలోని హోటళ్లకు సప్లై చేస్తున్నారు కొందరు మాంసం వ్యాపారులు. ఖర్చు తగ్గించుకోవడానికి ఒకేసారి టన్నుల కొద్ది మటన్ను డంపు చేసి ఫ్రిడ్జ్లలో నిల్వ చేస్తారు. పాత బస్తీ కేంద్రంగా ఈ దందా కొనసాగుతోంది. సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు, వెటర్నరీ డాక్టర్లు రెడ్ హ్యాండెడ్ గా వ్యాపారులను పట్టుకున్నారు. కుళ్ళిపోయిన మటన్ సీజ్ చేసి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. కుళ్ళిన మాంసము అది ప్రిజర్వ్ చేసి అమ్ముతున్నారు అనే ఒక ఇన్ఫర్మేషన్ మీద ఆ లోకల్ వెటర్నరీ ఆఫీసర్ని తీసుకొని జిహెచ్ఎంసీ నుంచి అది వెళ్ళి అక్కడ తనిఖీ చేయగా అక్కడ ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ చాలా పెద్ద సైజులో డీప్ ఫ్రీజర్స్ని పెట్టి వాటిల్లో దాదాపుగా ఒక 12 టన్నుల మేకల యొక్క, గొర్రెల యొక్క తలకాయలు, కాళ్ళు, కిడ్నీలు, లివర్లు, తర్వాత ఇతర అవయవాలన్నీ కూడా దాంట్లో పూర్తిగా అన్హైజీనిక్ కండిషన్లో వాళ్ళు అక్కడ స్టోర్ చేసి పెట్టి ఎన్నో రోజుల నుంచి నిల్వ చేసి వాటిని ఈ ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు, హోటల్స్కి సరఫరా చేస్తున్న విషయాన్ని వెలుగులోకి వచ్చింది. కుళ్ళిపోయిన మాంసం వాసన రాకుండా బిర్యానీ తయారు చేసే సమయంలో మసాలాలు దట్టించి జాగ్రత్తలు పడతారు హోటల్ యజమానులు. రకరకాల రంగులతో ఏమాత్రం అనుమానం రాకుండా ఆహారాన్ని వండుతూ ఉంటారు. అలాంటి ఫుడ్ తింటే భవిష్యత్తులో క్యాన్సర్లు, గుండెపోటు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఓ పక్క దాడులు చేస్తూ కేసులు పెట్టి బాధ్యులను అరెస్ట్ చేస్తున్న పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్లు కుళ్ళిన మటన్ దందా మాత్రం దర్జాగా సాగిపోతోంది. కాలం చెల్లిన మటన్ను ఎవరికీ అనుమానం రాకుండా స్లమ్ ఏరియాలో నిల్వ చేస్తున్నారు. టాస్క్ ఫోర్స్ అధికారులకు పక్కా సమాచారం రావడంతో టన్నుల కొద్దీ నిల్వ చేసిన కుళ్ళిన మటన్ను గుర్తించి సీజ్ చేశారు.